హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ప్రక్షాళన పర్వం మొదలైంది. గత కొంతకాలంగా వివాదాలకు నిలయంగా మారిన హెచ్సీఏను సంస్కరణల బాటలో నడిపించేందుకు ప్రస్తుత నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో హెచ్సీఏ అధ్యక్షుడు అమర్నాథ్, కార్యదర్శి జీవన్ రెడ్డి భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో పారదర్శకతను పెంచేందుకు వ్యవస్థను ప్రొఫెషనల్ గా మార్చడమే లక్ష్యంగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడును క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ గా నియమిస్తూ హెచ్సీఏ కీలక ప్రకటన చేసింది. క్రికెట్ రంగంలో ఆయనకున్న అపారమైన అనుభవం అసోసియేషన్ పనితీరులో పారదర్శకతను తీసుకురావడానికి దోహదపడుతుందని నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. క్రికెట్ లో అవినీతికి అరికట్టేందుకు హెచ్సీఏ అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకంగా ఒక యాంటీ కరప్షన్ యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ యూనిట్ కి చైర్మన్ గా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ విజయేందర్ పింగిల్ ని నియమించారు. న్యాయపరమైన పర్యవేక్షణలో ఈ యూనిట్ పనిచేయడం ద్వారా సెలక్షన్, ఇతర వ్యవహారాల్లో అక్రమాలకు తావుండదని భావిస్తున్నారు. అంతేకాకుండా క్రికెటర్లు మరియు క్లబ్ ప్రతినిధులకు ఫిర్యాదులను సత్వరం పరీక్షించడానికి ప్రత్యేక గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. హెచ్సీఏ లీగల్ సీజన్ 2026-27 కు సంబంధించిన షెడ్యూల్ ను కూడా అసోసియేషన్ ఖరారు చేసింది. మే 12 నుంచి లీగల్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. మొదటగా ఏ, బి డివిజన్ జట్లకు T20 ఫార్మాట్ లో పోటీలను నిర్వహించనున్నారు. ఆటగాళ్లకు నిరంతరం మ్యాచ్ ప్రాక్టీస్ లభించేలా ఈ సీజన్ ను పకడ్బందీగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ నగరానికే పరిమితం కాకుండా జిల్లాలోని ప్రతిభావంతులైన ఆటగాళ్లను వెలికి తీసేందుకు హెచ్సీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అకాడమీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ సౌకర్యాలు కల్పించనున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రికెటర్లకు ఆధునిక కోచింగ్ అందించడం ద్వారా రాష్ట్రం నుంచి మరిన్ని జాతీయ స్థాయి ఆణిముత్యాలను తయారు చేయడమే తమ లక్ష్యమని హెచ్సీఏ స్పష్టం చేసింది. మొత్తానికి ఒకవైపు అనుభవజ్ఞుడైన రాయుడు సేవలను ఉపయోగించుకుంటూ మరోవైపు న్యాయపరమైన పర్యవేక్షణలో అవినీతిని అడ్డుకుంటూ హెచ్సీఏ తీసుకున్న ఈ నిర్ణయాలు తెలుగు క్రికెట్ భవిష్యత్తును మారుస్తాయని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.